వాక్యం చెబుతుంది, నన్ను గణపరచు వారిని గణపరుస్తానంటాడు. సో వారం కాబట్టి వారం వచ్చి దేవుని గణపరచు వెళ్తుంటే దేవుడు అంటాడు, నేను నిన్ను గణపరుస్తానంటాడు. అసలు గణపరచడం అంటే ఏంటి అని చెప్పి మనం ధ్యానం చేస్తే, గణపరచడం అంటే పెద్ద చేయడం, గొప్ప చేయడం, హెచ్చించడం. కాబట్టి నువ్వు ఈ భక్తి పద్ధతులన్నింటినీ బట్టి ఏం చేస్తున్నావు? దేవుని గొప్ప చేస్తున్నావు, దేవుని నామాన్ని హెచ్చిస్తున్నావు, దేవుని నామాన్ని పెద్ద చేస్తున్నావు. తద్వారా దేవుడు నేను కనపరుస్తుంటే దేవుడు నేను పెద్ద చేస్తాడు, దేవుడు నేను హెచ్చిస్తాడు, దేవుడు నేను గొప్ప చేస్తాడు. హల్లెలూయా. దేవుడు నేను గొప్ప చేయకుండా నీ అంతటి నువ్వు గొప్ప అవ్వడం అనేది కాని పని. అవుద్ది, అన్యాయమైన పద్ధతులు, అక్రమమైన పద్ధతులు అవ్వచ్చేమో, కానీ ఖచ్చితంగా దుఃఖానికి రోజు దారితీస్తుంది. కానీ దేవుడు పెద్ద చేస్తే దాన్ని తగ్గించడానికి ఎవరి తరం కాదు. దేవుడు నిన్ను హెచ్చిస్తే దాన్ని తగ్గించడానికి ఎవరి తరం కాదు. దేవుడు నేను గొప్ప వ్యక్తిగా ఆశీర్వదిస్తే ఎవరు దాన్ని కాదనడానికి అవకాశం లేనే లేదు. కాబట్టి దేవుడు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని పెద్ద చేయాలన్నా, దేవుడు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ పనులు హెచ్చించాలన్నా, దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని మరి గొప్ప చేయాలన్నా నీ చేతుల్లో ఉంది ఏంటంటే ఆయన కనపరచడం, ఆయన గొప్ప చేయడం, ఆయన హెచ్చించడం.